నిన్నటి వరకు ఒకవైపు పేర్ని నాని కానీ మరోవైపు రోజా కానీ ఇంకోవైపు విడుదల రజనీ కానీ ఒక బీసీ మహిళ రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్చుకోలేక అమానుషంగా మా మీద దాడులు చేపిస్తున్నారు పోలీసుల చేత అంటూ చేసిన వ్యాఖ్యలు నిన్న వీడియో తర్వాత ఒక్కళ్ళు కూడా నోరు తెరవలేని పరిస్థితి జరిగిన సిచ్యువేషన్ తర్వాత ఎలా చూడాలంటారు జరిగిన డ్రామా మొత్తాన్ని? ముందుగా అందరికీ నమస్కారం. ఒక మాటలో చెప్పాలంటే ఈ చిలకలూరిపేట చిలక ఆమె నిన్న చేసిన యాగి సిఐ గారి మీద ఎస్ఐ గారి మీద ఘోరాతి ఘోరం. సరే, ఇంత యాగి చేసి ఆమె కారు మీద చెయ్యి ఆనించకూడదంట. ఎంత దౌర్జన్యం! కారు మీద చెయ్యి ఆనిస్తే ఒక డ్యూటీలో ఉన్న అధికారి తప్పు. అసలు దీనంతటికీ ఒక ముఖ్యమైన కారణం చెప్తా వినండి. చిన్నప్పుడు కథల్లో విన్న మాయల పకీరు ప్రాణం చిలకలో ఉందని. కానీ ఈ చిలక ప్రాణం ఒక మాయల పకీరు చేతుల్లో ఉంది. ఒకప్పుడు మాయల పకీరు చేతిలో మాయల పకీరు ప్రాణం చిలకలో ఉందనేదేమో కథ అయితే, ఈ చిలక ప్రాణం మాయల పకీరు చేతిలో ఉందనేది సత్యం. ఎందుకంటే ఏమకి ఫస్ట్ మంత్రి పదవి వచ్చినప్పుడు ఎవరి కాళ్ళకి నమస్కారం చేసింది? సజ్జల రామకృష్ణారెడ్డి కాళ్ళకి నమస్కారం చేసింది. ఏమో మొన్న టికెట్ ఇప్పిస్తానని మల్లెల రాజేష్ నాయుడు దగ్గర 6 కోట్లు డబ్బులు వసూలు చేసింది. 2 కోట్లు రిటర్న్ ఇచ్చి మిగతా 4 కోట్లకి ఎవరి చేత చెప్పించింది? మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి చేత చెప్పించింది. ఇంతటితో వదిలేయని. ఏంటి ఇలా సంబంధం? ఎలా? ఇకపోతే ఆమెను అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదే పోలీసులు. ఆమె బెయిల్ తెచ్చుకుంది. శ్రీకాంత్ రెడ్డి అనే అతను ముద్దాయి, కాకపోతే ఆమె పిఏ. ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ రజనీకి విడుదల రజనీకి మధ్యలో ఏమేం కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎంత ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఎవరి పేరుతో ఎంత అమౌంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మొత్తం క్లారిటీగా తెలిసిన వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి. ఎందుకంటే వీళ్ళు చేసినవి అన్నీ కాదు. ఎల్లమంద వారి పాలెంలో 450 ఎకరం ఎస్సీ ఎస్టీలు కాజేసినవి కానీ, అలాగే ఇక్కడ మన చిలకలూరిపేట రూరల్లో ప్లాట్లు వేయటానికి రైతుల దగ్గర పొలాలు కొని వాటిల్ని 15 లక్షలకి 20 లక్షలు కొని 70 లక్షల రూపాయలకి ప్రభుత్వానికి అమ్మిన వైనం కానీ, ఇక ఇప్పుడు తేలింది ఒక్కటే, గ్రానైట్ స్టోన్ క్రషర్ విషయం. ఒక్క స్టోన్ క్రషర్లో 2 కోట్ల 20 లక్షల డబ్బులు తీసుకున్న విషయం బయటికి వస్తేనే ఇంత విలవిల్లాడిపోతుంది ఈ చిలక కుడి రెక్కెవరు? ఈ శ్రీకాంత్ రెడ్డి. అందుకని చెప్పి అంత గొడవ చేసిందని ఈ సందర్భంగా చెబుతూ, మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ కేసులో నుంచి పోలీసుల చేతుల్లోకి కోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కనుక, మరి మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఒకవైపున మరి పేర్ని నాని రోజా చేసిన ఆరోపణలు వాస్తవం అనుకోవాలా ఇప్పుడు? మరి ఎందుకంటే నిన్న వీడియో బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ గప్చుప్గా మారిపోయిన పరిస్థితి. మరి ఆ వీడియో గురించి వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటారు? ఒక్క వైసీపీలో ఉన్న ఏ మహిళనైనా, ఈ మంత్రి పదవులు ఎలగబెట్టిన వాళ్ళు కానీ ఎమ్మెల్యేగా ఎలగబెట్టిన ఒక్కళ్ళని అరెస్ట్ చేశారు ఇప్పటివరకు. అది మా తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఇచ్చే గౌరవ మర్యాదలు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళనే ఎన్ని బొక్కారు, అడ్డంగా తెగబలిసి కూర్చున్నారు కదా. రోజా కానీ, రజనీ కానీ, ఉషాశ్రీ కానీ, లేకపోతే పేర్ని నాని భార్య కానీ, ఎంతమంది ఎన్ని డబ్బులు బొక్కారు. ఒక్కళ్ళనంటే ఒక్కళ్ళనైనా ఇప్పటి వరకు కనీసం విచారణ చేశారా? లేదు కదా. వాళ్ళకి ఎంతో కొంత మహిళలు అనే ప్రయారిటీ ఇవ్వబట్టే కదా అని చెప్పి తెలియజేస్తూ, కానీ చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, కూటమి మొత్తం ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇలా జాలి చూపిస్తే ప్రతి ఒక్కళ్ళు భార్య పేర్ల మీదే లూటీ చేసేస్తారు ఆంధ్ర రాష్ట్రాన్ని. కాబట్టి ఎవరిని క్షమించొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ,
రోజాని కూడా వదలొద్దు. 3,000 కోట్లు కాజేసింది. రూపాయి 2 రూపాయలు కాదు, దేవుడి సొమ్ము, వెంకటేశ్వర స్వామి సొమ్ము కాజేసింది. ఎన్ని విల్లాలు, ఎన్ని బెంజ్ కార్లు, ఎన్ని చోట్ల ప్యాలెస్లు ఆమెకి. చెన్నైలో ఆమెకు ప్యాలెస్ ఏంట్రా బాబు. ఆమె ఒకప్పుడు 500-600 రూపాయలు కూడా లేక వాళ్ళని వీళ్ళని అప్పు అడుక్కున్న పరిస్థితులు ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు, సినీ ఇండస్ట్రీలో. అటువంటి ఆమె ఇంత ఘోరంగా లూటీ చేసి జనాన్ని మొత్తం దోచుకొని అవినీతి సొమ్ముతో ఇంత ఎంజాయ్ చేస్తుంది. ఏమైనా మాత్రం వదిలే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇదంతా ఒకేతో అయితే కనుక పాపం చంద్రబాబు నాయుడు గారి కంటే అందగాడైనటువంటి లోకేష్ గారి కంటే తెలివైనటువంటి వ్యక్తి ఈరోజు బెయిల్ కోసం, అంటే ఇది నేను అంటున్న మాట కాదండి, మన జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గురించి అన్న మాట. చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ కంటే అందంగా ఉన్నాడని చెప్పి అరెస్ట్ చేశారన్నారు కదా, అలాంటి వ్యక్తి బెయిల్ కోసం ఈరోజు చెప్పిన కారణాలు చూస్తే మీకేమనిపించిందండి? వాడిని ఇప్పుడు చూస్తే విపరీతమైన కోపం ఉన్న నాకు కూడా కొంచెం జాలేస్తుందా. తందూరి అయిన చికెన్ లాగా ఉన్నాడు. ఆ ఊబకాయం పోయింది, ఆ ఫ్యాట్ అంతా తగ్గింది, ఆ బలిసిన కొవ్వు కరిగి తందూరి అయిన చికెన్ ఉన్నట్టున్నాడు. మొత్తం పీస్ కనుక ప్లేట్లో పెడితే ఎలా ఉండదో అలా ఉన్నాడు. వీడు దగ్గుకుంటూ ముక్కుకుంటూ మూలుక్కుంటూ నడుస్తుంటే చనిపోయాడులే మా తాత. ఆయన కూడా అంతిమ దశలో ఇంత ఘోరంగా అయితే లేడు, బాగానే నవ్వుతూనే ఉండేవాడు. వీడి ముఖాన్ని నవ్వు లేవు, ఎక్కడ లేని వినయం వచ్చింది, చేతులు కట్టుకుంటున్నాడు. దగ్గినోడు దగ్గినట్టే ఉన్నాడు. మామూలుగా దగ్గితే మామూలు దగ్గు అనుకుంటారు, గుండెల మీద చేయి పెట్టుకొని మూతికి గుడ్డ పెట్టుకొని వీడు దగ్గుతుంటే వీడు ఇప్పుడో అప్పుడు ఎప్పుడోకప్పుడు పొయ్యే రకంలాగా ఉన్నాడు. పైగా వీడికి ఉన్నన్ని రోగాలు ఆ మందు బిర్రు మీద, ఆ చికెన్లు బొగెన్లు తిన్నదాని మీద అట్టా కొన్నాళ్ళు అట్టా కనపడ్డాడు. కానీ వీడు పరమ రోగిష్టి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య పరిస్థితుల మీద బెయిల్ కారణాలు కోరినప్పుడు ఇదే వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ దొంగ కారణాలను. మరి ఈరోజు వల్లభనేని వంశీ వచ్చేసరికి నాకు ఆక్సిజన్ నెబులైజర్ పెట్టుకొని ముక్కు నెబ్బడుతుందని, అలాగే నైట్ పూట పల్సు పడిపోతుందని, అసలు ఆ ఊపిరి తీసుకోవడం మర్చిపోతున్నానంటూ ఆయన చేసిన పిటిషన్లు పెట్టిన అభ్యర్థనలు అసలు ఎలా చూడాలంటారు దాన్ని? అరే వంశీ, నువ్వు మాట్లాడిన మాటలకి మా గుండె దడ ఎంత పెరిగిందో తెలుసా? మా బీపీలు ఏ రేంజ్లో పెరిగినాయో తెలుసా? మేము ఎన్ని రాత్రుళ్ళు మదన పడ్డామో తెలుసా? ఈరోజు నీకు దానికి రివర్స్ అవుతుంది. పల్సు పడిపోవటం, బీపీ డౌన్ అవటం, నిద్ర లేకపోవటం నీకు రివర్స్లో అవుతుంది. నీకు ఆపోజిట్లో మేము ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసా? ఒక తల్లి లాంటి ఆమె పిలిచి అన్నం పెట్టేదంట. వంశీ నువ్వు ఇంకా అన్నం తినలేదా, రాయా అన్నం తినెళ్ళు ముందు ఎక్కడ తిరిగినా కూడా అని. ఆమెను కూడా అవమానంగా మాట్లాడావు గారా దుర్మార్గుడా. నీకు సొంత తమ్ముళ్ళు లెక్కో అన్న లెక్కో నారా లోకేష్కి ఎలా చూసిందో అలా నిన్ను చూసింది కదా భువనమ్మ. అమ్మని కూడా తప్పుగా మాట్లాడావు కదా. పోతే నువ్వు టీ కప్పులు అందిస్తా ఈ అందిస్తా సార్ అని చేతులు కట్టుకొని బాబుగారి చుట్టూ తిరిగిన వాడివి. అదే బాబుగారిని నువ్వు అంత అవహేళనగా అంత జుగుప్సాకరంగా మాట్లాడినప్పుడు ఆయన మనసు ఎంత బాధపడిందిరా. అరే నాకు టీలు అందించిన వాళ్ళు, నా ఇంట్లో భోంచేసిన వాళ్ళు, నా చుట్టూ ఉన్నోళ్ళే నన్ను అసెంబ్లీలో అలా అంటుంటే దుర్యోధనుడి సభలోలాగా వికటాటాసం చేస్తున్న ఆ జగన్మోహన్ రెడ్డిని చూసి ఆయన కన్నీటి పర్యంతమైనప్పుడు మా గుండెలు ఎంత అవిసిపోయినాయో తెలుసా? దానికి ఇదే కదా సరైన సమాధానం. నువ్వు చేసిన తప్పులకి అది చట్ట ప్రకారం న్యాయస్థానం ముందు నిలబెట్టి న్యాయస్థానం వాళ్ళు విధించే పద్ధతులే కదా మేము పాటించింది. మేము సొంతంగా మీలాగా పీకలు కొయ్యలేదే, తోట చంద్రకి కోసినట్టు, గంధం సుబ్బయ్య నరికినట్టు నరకలేదే, మేమెవరిని ఏమీ చేయలేదే. ధర్మంగా అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగానే జరుగుతున్నాయి అన్నీ కూడా. కానూన్ కే హాతే బహుత్ లంబే హోతే. కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు, మీకు ఆ చట్టమే శిక్షించిద్దని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా.